ఏమయ్యా డైరెక్టర్, ఎంతసేపు పడుకొని ఉండాలా? త్వరగా యాక్షన్ చెప్పు. స్టార్ట్ కెమెరా, మేకప్ మేకప్. శివసుల్లో ముక్కులో కాటన్ గుడ్డలు ఉండాలి కదా, అన్ని నేనే చెప్పరా? వెళ్ళు. అరే అర్థం చూపెట్రా. రేయ్ చుట్టు చెడిపోయింది కనపట్లా నువ్వు. అబ్బా, ఎక్కడ దొరకారా వీడు నాకు హీరోగా? అమ్మి ఏడికి తీసుకొచ్చినావేంది తల్లి? అమ్మా ఈడ లింగబాబాని ఓ దివాలా తీసిన హీరో ఒకడుండాడే, మనం వాణ్ణి గలవడానికే వచ్చుండం. ఇప్పుడు దివాలా తీసిన హీరోనా? ఇప్పుడు ఆడితో మనకేం పని తల్లి? చెప్పినాను గదమ్మా, అగో ఆడ పడుకున్నాడే ఆ లింగబాబు మనకిప్పుడు రాంబాబు. లింగబాబు రాంబాబు అవటం తల్లే? మీకిప్పుడు చెప్పినా అర్థం కాదే. మీరు కాసేపు గమ్మునుండండి, మీకే అర్థమవుతుంది. షాట్ నంబర్ 17, టేక్ నంబర్ 77. స్టార్ట్ కెమెరా, రోల్, యాక్షన్. హీరో గారు షాట్ ఓకే, సూపర్ గా వచ్చింది. పోలా అది పోలా. శవానికి యాక్టింగ్ ఏంట్రా, నీ పైచ్యం తగలయ్యా. ఏమయ్యా డైరెక్టర్, నెక్స్ట్ షాట్ ఏంటి? బాబు గారు, మిమ్మల్ని చంపడానికి షేర్ ఖాన్ అనే రౌడీ 100 మంది రౌడీలతో వస్తాడు. అప్పుడు మీరు ఒక్కొక్కడు కాదు 100 మంది ఒకేసారి పంపించమని చెప్తారు. ఓకే టేక్. అబ్బో ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో. కట్. అబ్బో యాక్షన్. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడు అంటూ ఎవడైనా అధికారం కోసం ఎగబడితే కట్. నాయనా, ఈ లింగబాబే మనకు కరెక్ట్ రాంబాబు. అర్జెంటుగా ఇడి కాల్ షీట్లు కావాలే మనకు. హలో పావని, బాడీ అంతా వేడిగా ఉంది. దీనమ్మ ఆ పింకీ చేసిన పని వల్ల మా బాబు అనుక్షణం నన్ను కాపాడుకుంటూ ఎక్కడికి వెళ్ళనివ్వడం లేదు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఇవాళ మనిద్దరం కలుస్తున్నాం అంతే. రవీంద్ర డార్లింగ్, ఆ పింకీ మొదట్నుండి 420 అని నీతో చెప్తూనే ఉన్నాను. నువ్వు నా మాట విన్నావా? చూడు ఇప్పుడేం జరిగిందో. అబ్బా, ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు కానీ, మనిద్దరం ఈ రాత్రికి ఎక్కడ కలుస్తున్నామో అది చెప్పు.
శర్వాణి 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 ఏం జరిగింది రేణు? శర్వాణి, ఆ రాస్కెల్ ఇందాకటి నుంచి ఫోన్లో మాట్లాడుతూ తెగ వంకర్లు తిరిగిపోతున్నాడు. అదేంటో ఒకసారి చూడు. ఎన్నిసార్లు చెప్పాలి, బాడీ అంతా వేడి వేడిగా ఉందే. దీనమ్మ జీవితానికి సుఖం లేకుండా పోయింది. ఈ రాత్రంతా నీతోనే గడిపేస్తానే. శర్వణి, భూమికి భారం కాకపోతే ఈ రాస్కల్ బతకడం దంటగా. మొన్ననే కదా పింకీ అనే అమ్మాయి దగ్గరికి వెళ్లి మాధవ్ చేతిలో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. మళ్ళీ ఈ చెత్త డిస్కషన్ ఏంటో నాకు చాలా చిరాగ్గా ఉంది. ముందు ఆ ల్యాప్టాప్ క్లోజ్ చేయి. లేదు రేణు, వీడి బుద్ధి కుక్కతోకలాంటిది. ట్రై చేయగా కుక్కతోకైనా స్ట్రైట్గా అవుతుందేమో కానీ వీడు మాత్రం మారడు. ఇప్పుడు వాడి గురించి మనకెందుకులే శర్వాణి, వాడి బతుకంతే, వదిలే. ఇప్పుడు మనం ఎంత మాట్లాడుకున్నా టైం వేస్ట్. లేదు రేణు, వీడికి పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వకపోతే ఇలాగే పనికిమాలిన పనులన్నీ చేస్తూనే ఉంటాడు వెధవా. ఇప్పుడు వాడికి సొల్యూషన్ ఇస్తే నీకే వస్తుంది శర్వాణి. వాడి మన జోలికైతే రావడం లేదు కదా, వదిలే. వాడు కుక్కతోక లాంటి వాడని నువ్వే చెప్తున్నావు కదా. రేణు, వాడి పాపాన వాడే పోతాడనుకోవడానికి నేను అందరిలాగా కామన్ పర్సన్ని కాదు. నాకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. వాడు ఈ రాత్రికి ఎవరో అమ్మాయితో సరసాలాడ్డానికి వెళ్తున్నాడు. వాడు జీవితంలో ఇంకెప్పుడు ఇలాంటి ఆలోచన రాకుండా పర్మనెంట్ సొల్యూషన్ వెతకాలి. శర్వాణి, నీకేమైనా మతి తప్పిందా? ఇప్పుడు వాడితో మనకెందుకు, వదిలేమని చెప్తున్నాను కదా. వదిలే అంటే ఎలా వదిలేస్తాను రేణు? వాడు నా ఇంటికొచ్చి నాకే స్లీపింగ్ పిల్స్ ఇచ్చి మా కమిషనర్ ముందు వాడు నాకు బాయ్ ఫ్రెండ్ అని చెప్పాడు. నా ఇంటి ముందున్న నా నేమ్ బోర్డు చూస్తేనే ప్యాంటు తడిపేసుకునేవాడు నా ఇంట్లోకొచ్చాడు. వాడి ఒంటి మీద బట్టలన్నీ విప్పేసుకుని అందరి ముందు నన్ను తలదించుకునేలా చేశాడు. ఇన్ని చేసినవాడు రోజు దర్జాగా లైఫ్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో నీకే అర్థమవుతుంది కదా. వాడిలో తప్పు చేశానన్న చీకు చింత ఎక్కడ కనిపించడం లేదు రేణు. వాణ్ణి అరెస్ట్ చేసిన మరుసటి రోజే బెయిల్ తీసుకుని బయటకొచ్చాడు. నిజంగా వాడికి భయం అనేది ఉండుంటే ఇలా అమ్మాయిలతో బాడీ వేడిగా ఉందని మాట్లాడ్డు రేణు. వాడు ఒంటికి వేడి తగ్గించాలనుకుంటున్నాడు, నేను వాడి ఒంట్లో కొవ్వు తగ్గించాలనుకుంటున్నాను. ఇలా మనం ల్యాప్టాప్ ఓపెన్ చేసిన ప్రతిసారి వాడి దరిద్రపు మొహానికి తోడు వాడి ఎఫైర్స్ అన్ని వింటూ కూర్చోలేం రేణు. వాడికి చెక్ పెట్టకపోతే ఇప్పటికే వాడి బాబు ఆ కీర్తిలు కలిసి బాగా రెచ్చిపోతున్నారు. వాళ్ళకు తోడు వీడు కూడా తోడైతే అబ్బా బాబుల్నిద్దరినీ కంట్రోల్ చేయడం కష్టం. శర్వాణి, నువ్వు వాణ్ణి కొట్టావనే ఒకే ఒక్క రీజన్తో వాళ్ళు నా తల పగలగొట్టి నా రక్తం కళ్ళు చూశారు. ఇప్పుడు మళ్ళీ నువ్వు వాణ్ణేదైనా చేస్తే వాళ్ళు మనల్నంత ఈజీగా వదిలిపెట్టరు. రేణు, నేను వాణ్ణి కొట్టడం, వాడు నన్ను రెచ్చగొట్టడం, ఇది టామ్ అండ్ జెర్రీ ప్రోగ్రాంలా ప్రతిసారి టిట్ ఫర్ టాట్లా ఉంది. ఆ రవీంద్ర ఫ్రేమ్లో కనబడ్డ ప్రతిసారి ఎవరో ఒక అమ్మాయితో ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాడు. ఆడు మాట్లాడితే వాడికి సరదాగా ఉంటుందేమో కానీ ఒక పోలీస్ ఆఫీసర్గా నాకు చిరాగ్గా ఉంటుంది. పైగా వాడు ఇంకొక అమ్మాయితో ఈ రోజు రాత్రికి వస్తానని టైం ఫిక్స్ చేశాడు కదా. ఇదే వాడికి జీవితంలో చివరి రాత్రి అవుతుంది. రేపటి నుంచి వాడి జీవితం అంతా
చీకట్లోనే బ్రతికేలా చేస్తాను. ఇంకొక అమ్మాయి జోలికి వెళ్ళాలంటేనే వణికిపోయేలా చేయకపోతే వాడు నా మాట వినడు రేణు. రేణు, అదెక్కడ పెట్టావు? అదే ఎక్కడ పెట్టావు రేణు? ఏం వెతుకుతున్నావు శర్వాణి? అదే నీ ఫోన్ ఎక్కడుంది? ఉండు తెస్తాను. శర్వాణి, ఫోన్ ఎవరికి? చెప్తాను, వెయిట్ చేయి. హలో సురేష్, నేను శర్వాణిని మాట్లాడుతున్నాను. గుడ్ మార్నింగ్ మేడం. సురేష్, ఆ వెధవ రవీంద్ర గాడు 5 minutes బ్యాక్ ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నాడు. ఆ పేరేదో చెప్పాడు. పావని. అమ్మాయి అడ్రస్ డీటెయిల్స్ అన్నీ తీసుకో. 5 minutes బ్యాక్ వాడు ఏ నెంబర్కి మాట్లాడాడో, ఆ నెంబర్తో ఉన్న పావని అనే అమ్మాయి అడ్రస్ ఎక్కడో ఇమ్మీడియట్లీ నాకు చెప్పు. అలాగే మేడం. పనవగానే ఫోన్ చేయి. ఒరే రవీంద్ర, ఈ రోజు నీకు మూడింద్రా. పావని డార్లింగ్, వస్తున్నానే. పావని డార్లింగ్, ఏ డార్లింగ్, నన్ను రమ్మని చెప్పి నువ్వు ముసుగు కప్పుకొని పడుకున్నావంటే? లే. మేడం. మేడమా? అదేంట్రా, నేను రోజు రాత్రిపూట నిన్ను నా బెడ్రూంలోకి పిలిపించుకుంటానని అందరికీ చెప్పావు కదరా, మర్చిపోయావా? రేయ్, ఇప్పుడు నువ్వు నన్ను పిలవాల్సింది మేడం అని కాదురా, డార్లింగ్ అని. ఏది ఒక్కసారి డార్లింగ్ అని పిలు. మిమ్మల్ని చూస్తేనే ప్యాంట్ తడిపేసుకునేవాడిని, మీరు నాకు డార్లింగ్ ఏంటి మేడం? మేడం, ఇందాక నుండి ఆపుకోలేకపోతున్నాను. బాత్రూమ్కి వెళ్ళి పోసుకొని వస్తాను మేడం. ఒరేయ్, నీకు మ్యాటర్ అర్థం కావడం లేదురా. ఇక్కడ మనిద్దరి మధ్య డిస్టర్బెన్స్ ఎందుకని ఆ పావనిని బాత్రూంలో వేసి లాక్ చేశాను. నువ్వేంట్రా బాత్రూంకి వెళ్తానంటున్నావు? ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ హెల్ప్ మీ. పూలు, పండ్లు, స్వీట్స్, మంచి బెడ్ బాగానే ఏర్పాటు చేసుకున్నావురా. మేడం, మీకు దండం పెడతాను. మొన్ననే ఆ మాధవ్ చేతిలో దొరికిపోయాను, ఈరోజు మీ చేతిలో దొరికిపోయాను. ఇంకెప్పుడు దొరకను. వదిలేయండి మేడం, నేను వెళ్ళిపోయి బుద్ధిగా బతుకుతాను. రేయ్, ఒక కటౌట్ ఇక్కడ నిలబడుంది, పక్కనే బెడ్ ఉంది, బెడ్షీట్ ఉంది, రారా అని పిలుస్తుంటే
వణికిపోతున్నావేంట్రా? నువ్వేదో వేడి తగ్గించుకోవాలనే వచ్చుంటావు కదా, వచ్చి టచ్ చేయరా. మేడం, మీరిలా మాట్లాడితే నేను ఏడుస్తాను. ఆడపిల్లని టచ్ చేయమని నేనే ఆఫర్ ఇస్తుంటే ఏడుస్తాను అరుస్తానంటావేంట్రా? వచ్చి టచ్ చేయి. నేను టచ్ చేయను మేడం. మిమ్మల్ని టచ్ చేస్తే ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. మీ కాళ్ళు పట్టుకుంటాను, మీరు నా దగ్గరికి రావద్దు మేడం. ఏరా, మరి ఆ రోజు మా ఇంటికి వచ్చి నీకు నాకు అక్రమ సంబంధం ఉందని మా కమిషనర్ ముందు నువ్వే చెప్పావు కదరా? అబ్బే, అదంతా ఉత్తుత్తునే మేడం. మిమ్మల్ని ఇంత దగ్గర నుంచి చూస్తే భయం వేస్తుంది. కాస్త దూరంగా ఉండండి మేడం. సరేరా, నిన్ను చూస్తే జాలేస్తుంది. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకు, అర్థమైందా? బుద్ధిగా బ్రతుకు. యాపిల్ చాలా టేస్ట్గా ఉందిరా. వెళ్ళమని చెప్తే వెనక్కెళ్ళి దాక్కుంటావేంట్రా? ఏయ్, ఏ రవీంద్ర, ఏంట్రా ఇది? ఒసేయ్ శర్వాణి, నేను రివాల్వర్ ఏం చేసినప్పుడు చేతులు పైకి లేపాలే. హ్యాట్సప్. రేయ్, తప్పు చేస్తున్నావు. తప్ప తోటకూర కట్ట. నువ్వింత కళ్ళేసుకొని ఇలా గుడ్ల గుబలాగా చూస్తే మేం పోసేసుకోవాలా? నువ్వు యూనిఫామ్ ఒంటి మీద పడితే ఎవ్వరి మాట లెక్క చేయవంట కదనే. ఇప్పుడు నువ్వు నా మాట విని తీరాలి. రావే బెడ్ మీదకి. రేయ్, వసేయ్, నీ పక్కన బెడ్ ఉంది, నీ ఎదురుగా బుల్లెట్స్ ఉన్నాయి. బుల్లెట్సా బెడ్డా, ఏది సెలెక్ట్ చేసుకుంటావో నీ ఇష్టం. రవీంద్ర, నేను నిన్ను క్షమించి వదిలేశాను. నన్ను వదిలేసావు సరే, రివాల్వర్ వదిలేయకూడదు కదే. పిచ్చి శర్వాణి, రివాల్వర్ ఎవ్వరి చేతిలో ఉంటే వాడే తోపు. రవీంద్ర, దీనమ్మ, రివాల్వర్ నా చేతిలో ఉన్నా నిన్నింత దగ్గర నుంచి చూస్తుంటే మూడు రాకపోగా భయం వేస్తుంది. ఇక నా వల్ల కాదు. నేను క్షేమంగా ఇక్కడి నుంచి బయటపడాలంటే నిన్ను షూట్ చేయాలి.
నేల పాలు చేసిన ఈ మెతుకులు చాలు చక్కడతారు.